ఒకవేళ భగవంతుని నామములు చెప్పేటప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా కూడా అవి కాపాడతాయి. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అంటాడు నారదుడు వ్యాస భగవానుడితో మాట్లాడుతూ. అసలు కలియుగంలో తరించడానికి మార్గం ఏమిటో నీకు తెలీదా వ్యాస భగవానుడా? అపశబ్దంబుల కూడియున్, మాట్లాడుతున్నప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా అది భగవన్నామం అయితే మాత్రం మనిషిని కాపాడేస్తుంది. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకుని బిడ్డని పిలవడం కోసం పిలిచినా సరే, లేదు ఏదో ఆట ఆడుకుంటూ అవతల వాళ్ళకి ఆ పేరు మనకి ఈ పేరు పెట్టుకుని ఏదో ఆడుకుంటూ అవతల పక్షం విశాలాక్షి యువతల పక్షం భ్రమరాంబ పక్షం అనుకుని పిలుచుకున్నా, లేదు పద్యంలోనో గద్యలోనో గీతంలోనో ఆ పేర్లు పలికిన అవి చివరికి ఏం చేస్తాయంటే పాపములను పోగొట్టి భగవంతుని వైపుకి తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే నామమునకున్న శక్తిని నామిని తీసుకొస్తుంది. నేను ఇప్పుడు ప్రవచనం చేస్తుంటే ఎవరో సభలో మధ్యలో లేచి అకస్మాత్తుగా కోటేశ్వరారు అని పెద్ద కేకేశాడు అనుకోండి, నేను చటుక్కునడు చూస్తాను. ఎందుకని అంటే నా పేరు పలికితే నేను అటువైపుకి తిరుగుతాను. నామిని నామము లాగుతుంది, అది దాని శక్తి. మీరు తెలిసి కానీ తెలియక కానీ భగవన్ నామములను ప్రాతకాలంలో పలికారనుకోండి, మల్లికార్జునుడి దృష్టి మీ వైపుకి తిరుగుతుంది, భ్రమరాంబ దృష్టి మీ వైపు తిరుగుతుంది. ఇంకేం కావాలి? అది సాధారణ ప్రయోజనం. మీకు తెలిసినా తెలియకపోయినా ఓసారి అలా అంటే చాలు. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నామముల యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి సంబంధమైనటువంటి విశేషములు ఇంచుమించు లేవనే చెప్పవలసి ఉంటుంది. అందువలన అందులో మీరు ఏ ఒక్క పాదం పలికినా, ఒక నామం పలికిన, ఒక శ్లోకం పలికిన అది కాపాడి తీరుతుంది. అందున ప్రభాతకాలం బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంశ శివ శర్వ పినాకపాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. 11 నామములు చెప్పారు ఇందులో. 11 నామములు ముందు చెప్పడం ఎందుకు అంటే, మొట్టమొదట 11 నామాలతో మొదలు పెట్టడం ఎందుకు అంటే, శివుడు ఏకాదశ రుద్రస్వరూపంగా ఉంటాడు. అందుకని 11 నామాలున్న శ్లోకాన్ని మొదటికి తీసుకొచ్చారు. శ్రీశైల సుప్రభాత కూర్పుకున్నటువంటి అందం అది. అందులో మొట్టమొదట చెప్పినటువంటి నామమే శంభో అని మొదలుపెట్టారు. నిన్నటి రోజున మీకు నేను చెప్పాను, శం భావయతీతి ఇది శంభు. సుఖము ఒక భావన. ఎందుకనంటే ఒకడికి ఉంటే సుఖం, ఒకడికి లేకపోతే సుఖం. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒకడు డబ్బు ఉందనుకోండి సంతోషిస్తాడు, ఒకడు డబ్బు లేదనుకోండి సంతోషిస్తాడు. అలా కూడా ఉంటారా అండి అంటే ఉంటారు. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రూపాయి అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయనకి మధ్యలో గుర్తొచ్చింది, నాకు కృష్ణుడు ఏమి ఇవ్వలేదు. గుర్తొచ్చిన తర్వాత ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు, ఇంత ఉన్నవాడు నాకేమి ఇవ్వలేదు ఏమిటి అని. అప్పుడు అనుకున్నాడు, ఓహో ధనాన్ని పొందితే రేపు పొద్దున్న భగవంతుణ్ణి విస్మరిస్తాడు, పాడైపోతాడని కృష్ణుడు నాకు ఇవ్వకుండా కాపాడాడనమాట అని ఎగిరి గంతులేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సరే తర్వాత అవన్నీ భగవంతులవి ఇచ్చాడు, అయినా ఆయన దాంతో తాదాత్మ్యత చెందలేదు. ఒక్కొక్కడికి ఉన్నది సుఖం, ఒక్కొక్కడికి లేనిది సుఖం. సుఖము ఖచ్చితముగా ఇదే సుఖము అని చెప్పడం సాధ్యం కాదు. ఒకడికి వంకాయ కూర సుఖం, ఒకడికి వంకాయ కూర చూస్తే వాంతి వస్తుంది. అప్పుడు వంకాయ కూర సుఖం అని చెప్పడానికి ఏమి ఉండదు, అది మనసు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అందుకే సుఖ దుఃఖ ఈ రెండింటిలో కూడా ఖ అలాగే ఉంటుంది. ఖ అంటే ఆకాశం. ఆకాశం మబ్బట్టిందంటాడు, ఆకాశానికి మబ్బులేం పట్టవు, మబ్బులు లేవు ఇప్పుడు ఆకాశంలో అంటాడు. మనసు బాగుందనుకోండి, ఖ ఆకాశానికి సు, ఆకాశానికి దు. అలాగే మనసు దాని ఎందు సంతోషించింది అనుకోండి సుఖ, మనసు దాని ఎందు సంతోషించలేదనుకోండి దుఃఖ. కాబట్టి ఖా మాత్రం నిజానికి అంతే, దానిలో మార్పు లేదు.
భావనలో మార్పు అంతే. ఒక్కొక్కడికి ఏం చెప్తాం, రామదాసు గారిని కారాగారంలో పెట్టి కొరడాలు పెట్టి కొట్టి క్షరాన్నం పెట్టారు, అర్ధచేరు బియ్యంలో చేరు ఉప్పు పోసి ఇచ్చారు వండుకు తినమని. ఆయన వండుకుని రామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టాడు, అది క్షీరాన్నం అయింది. ఆయన చరిత్ర శాశ్వతమైంది. ఎవరు చెప్పగలరు? ఆయనకి అది సంతోషంగా ఉంది. ఎందుకంటే పోన్లే మళ్ళీ భద్రాచలం పెడితే ఉద్యోగం వ్యవహారం హాయిగా ఇక్కడ దెబ్బలు తింటే తిన్నాను కానీ రామనామ సంకీర్తనం కన్నా ఇంకా నాకేం కావాలన్నాడు. ఆయన అందులో సంతోషం పొందాడు మహానుభావుడు. కాబట్టి ఎవరికి ఎటువంటి సుఖము కలిగితే వాళ్ళు అభ్యున్నతిలోకి వస్తారో అటువంటి సుఖమును వారికి ఇవ్వగలిగిన వాడు. శంభో, దాని హద్దులు నిన్న నేను మీతో మనవి చేసి ఉన్నాను. లౌకిక సుఖము, పారలౌకిక సుఖము, వైరాగ్య సుఖము, మోక్ష సుఖము వరకు ఇవ్వగలిగిన వాడు. ఆ హద్దు ఇవ్వడంలో ఇది చేస్తే ఇస్తానని ఆయన అనడం, అలా అనకుండా ఉండడం శివుడి గొప్పతనం. ఏమయ్యా నీకు నేను ఇక్కడ ఇది ఇవ్వాలంటే, ఏదో మీ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే ఇది చెయ్యి అని పైన ధరల పట్టి ఉన్నట్టే ఉండవు ఆయన దగ్గర. నిజానికి ఆయన ఇది చేస్తే ఉద్యోగం ఇస్తా, ఇది చేస్తే స్వర్గం ఇస్తా, ఇది చేస్తే వైరాగ్యం ఇస్తా, ఇది చేస్తే మోక్షం ఇస్తా అని ఆయన ఏం అనడం. అలా అనడు కాబట్టి ఆయనకి అసుతోషుడని పేరు. ఆయన నిజానికి దేనికి సంతోషిస్తాడంటే నీ మనస్సుతో నువ్వు ఆయన వైభవాన్ని ఎంత బాగా పట్టుకుంటున్నావన్న దానికి సంతోషిస్తాడు. బాహ్యక్రతువుకి మనసు లేనప్పుడు సంతోషించే అమాయకుడేం కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలీ శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమితి సమర్పే చేతస్సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు శంకరులు. అందుకే శంభో ఆ ఒక్క నామం చాలదా సుప్రభాతంలో? శంభో తర్వాత శ్లోకం మరిచిపోయాడు, ఏమీ ఇబ్బంది లేదు, చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క నామం చాలు, ఒక